యువర్ గాడ్ అంతే. అంత బావుంటది లైఫ్. నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఇగో లేనికి ఇగో వేరే, మళ్ళీ సెల్ఫ్ ఎస్టీమ్ వేరే. మరి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుంటే పడుండమని కాదు. ఇగో వల్ల మనం ఇగో నుంచి ఆపరేట్ చేస్తే నీ మైండ్ విల్ గెట్ కరప్టెడ్. ఈ డిస్క్లోంచి ప్లే అవుతున్న పాటలు నీ మైండ్లోకి వెళ్ళి మైండ్ విల్ కంటిన్యూస్లీ స్పాయిల్ ఇట్. సో అందుకని ఇగోతో ఆపరేట్ చేసేది ఏదైనా సరే, ఎనీథింగ్ స్పాయిలే అవుతుంది. ఇగోని మనం పాజిటివ్ వైపుకి తిప్పుకొని దాన్ని మన గ్రోత్కి వాడుకోగలిగితే హెల్ప్ అవుతుంది. లేదన్ని రోజులు ఇగో ఫీడింగ్తో యూ విల్ రియల్లీ గుడ్ ఇగో బ్యాడ్ ఇగో అని మేము నేర్పిస్తాం మా క్లయింట్స్కి. దట్ ఎనీథింగ్ నీ సంతోషము ఇతరుల సంతోషం నుంచి డిపెండ్ అవ్వకూడదు, ఇతరుల బాధ నుంచి డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఆనందపడ్డావు, యూఆర్ రాంగ్. వాళ్ళ నా కొడుకు బాగుంటే నేను బాగుంటానండి ఈజ్ ఆల్సో రాంగ్. నేను ఇంత చేశాను నా కొడుకుకి, వాడు నాకు ఆ మాత్రం చెయ్యడా ఈజ్ రాంగ్. బికాజ్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దట్ ఈగో. నేను చేశాను చూసావా, నీకు నేను చేశాను చూసావా, దట్ ఈజ్ ఈగో. సో ఈగో ఎన్ని ఫార్మాట్ తీసుకుంటుంది. ఒక ఆయన, నేను ఇట్లా నాకు ఎవరు పరిచయమైనా వాళ్ళకి ఏదో ఒకలాగా నేను హెల్ప్ చేస్తానండి. ఒకరోజు హెల్ప్ అడిగితే వాడు ఫోన్ ఆఫ్ చేసుకున్నాడండి. సో ఇన్ని రోజులు ఎందుకు హెల్ప్ చేసావంటే, ఏదో రోజు నీకు హెల్ప్ కావాల్సి వస్తే వాడు ఫోన్ ఎత్తుతాడని. దట్ వే ఈగో ఆపరేట్ చేస్తుంది సటిల్గా. నేను మంచివాడిని, నాకు ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాను అనే దాంట్లోనే ఉంటారు. కానీ ఆపరేట్ చేస్తుంది మాత్రం ఈగో లోపల. నేను ఎంత మంచి మనసో, నా మనసు ఎంత మంచి మనసు అంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు అలాంటి హెల్ప్ చెయ్యవద్దు, వాడు రేపు చెయ్యకపోతే తిట్టుకోను వద్దు.